ఆలయంలో కూర్చుని పురమాయిస్తున్నాడు. అన్నీ పురమాయించాడు. రాత్రి వెళ్ళి పడుకున్నాడు. పరమశివుడు కల్లోకి వచ్చాడు. అందరినీ పిలిచావా కుంభాభిషేకానికి అన్నాడు. పిలిచానన్నాడు. నాకు రావడం కుదరదేమనుకోకన్నాడు. అదేమిటన్నాడు. అంటే ఇదే సమయానికి తిరుయిండ్ల పూర్రని ఇక్కడికి దగ్గరలోనే నీ రాజ్యంలోనే ఒక ఊరుంది. అందులో పూసలార్ అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన కూడా గుడి కట్టాడు. ఆయన కుంభాభిషేక ముహూర్తం పెట్టాడు. చాలా భక్తితత్పరుడు. నేను అక్కడికి వెళ్ళాలి కుంభాభిషేకానికి, అందుకని ఇక్కడికి రావడం కుదరదు, ముహూర్తం మార్చుకోని. ఆయనకి తెలివి వచ్చింది. ఆశ్చర్యపోయి నా రాజ్యంలో ఇంకొకరు కూడా శివాలయం కట్టారా, కుంభాభిషేకమా నాకు తెలియకుండా అని ఆయన ఆ తిరుగిండ్ల ఊరు వెళ్ళాడు రాజు మారువేషంలో. వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని అడిగాడు. ఇక్కడ ఎవరో బ్రాహ్మణుడు ఇల్లు పెద్ద శివాలయం కట్టాట, ఎవరు పూసలారన్న బ్రాహ్మణుడే అంటే వాళ్ళు అన్నారు అతనికి మతి చెడిపోయింది. అతను ఎప్పుడు భ్రాంతిలో ఉంటాడు, ఏదో మాట్లాడుతాడు.